ముత్తు అలియాస్ కాటాన్ విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ రోల్ లో చేసిన ఈ వెబ్ సిరీస్ టోటల్ 10 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ ఎలా లేదనుకున్నా 40 మినిట్స్ లోపే ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే మదురైకి దగ్గరలో అడవి పక్కన ఉండే పోలీస్ స్టేషన్ లో 3 సంవత్సరాలుగా ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాదు. దాంతో ఆ స్టేషన్ ను మూసేయాలని పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. సరిగ్గా వారంలో స్టేషన్ మూసేస్తారు అనగా ఊరిలో కొండపై మొండం లేని ఒక మనిషి తల దొరుకుతుంది. ఆ తల పక్కన ఒక సంచిలో లెటరు 2 లక్షల రూపాయలు ఉంటాయి. అసలు ఆ తల ఎవరిది అని పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ముత్తు అలియాస్ కాటాన్ది అని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో ముత్తు ఒక వాచ్ మెకానిక్ గా, ఒక ఏనుగు మావటిగా, ఒక డాన్స్ గ్రూప్ లేడీస్ కి ఒక బాడీ గార్డ్ గా చేసిన కొన్ని విచిత్రమైన పనులు బయటపడతాయి. కానీ ముంబై గ్యాంగ్స్టర్ అయిన శివన్నకి ముత్తుకి ఉన్న లింక్ ఏంటి, అసలు ముత్తుని ఎందుకు చంపారు, అసలు ఆ మొండం ఎక్కడుంది అన్నదే ఈ సిరీస్ మిగతా స్టోరీ. ఇక ఈ సిరీస్ లో రెస్పాండ్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో. ఈ సిరీస్ కు మేజర్ పిల్లర్ విజయ్ సేతుపతి. తన నరికిన తలతోనే ఒక క్యూరియాసిటీని పెంచుతాడు సిరీస్ మీద. ఒక వాచ్ మెకానిక్ రివెంజ్ కోసం మారిన బ్రోటల్ లెజెండ్ వేరియేషన్స్ లో చూపించిన ఇంటెన్సిటీ, వాటి తాలూకు స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇక జీరో క్రైమ్ రేట్ ఉన్న పోలీస్ స్టేషన్ మూసేయాల్సిన టైంలో ఒక నరికిన తల నవ్వుతూ దొరకడం అనే డార్క్ కామెడీ సెటప్ బ్రిలియంట్ గా ఉంది. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఒక తెలియని మాయలో పడేసి అసలు ఎవర్రా ఈ కాటాన్ అనే క్యూరియాసిటీని పీక్స్ కి తీసుకెళ్తుంది. ఇంకా డైరెక్టర్ మణికందన్ క్రియేట్ చేసిన రూరల్ వరల్డ్ చాలా అథెంటిక్ గా, డేంజరస్ గా అనిపిస్తుంది. ఇంకా గ్యాంగ్స్టర్ శివన్నగా మిలింద్ సోమన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. డ్రెస్సింగ్ సీన్స్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ ప్రతి సీన్ లో అట్రాక్ట్ అయ్యాడు. ఇంకా క్యారెక్టర్ లో ఉన్న అథారిటీ సిరీస్ కి ఒక మంచి డెప్త్ నిచ్చింది. ఇంకా కామెడీ ట్రాక్ లో కానిస్టేబుల్ భార్యగా విజే పార్వతి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా విలన్ గా సుదేవ్ నాయర్ న్యాచురల్ యాక్టింగ్ లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ప్రతి ఎపిసోడ్ చివరిలో చూపించే క్వశ్చన్ మార్క్ ఈ సిరీస్ కి మెయిన్ ప్లస్ పాయింట్. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక లీడ్ పోలీసులకు దొరకటం, దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళడం, ఇలా చాలా ఇంట్రెస్ట్ గా వెళ్తుంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఇంటెన్సిటీగా ఉంటాయి. ఇంకా మధు నీలకందన్, షణ్ముగ సుందరంల సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్, ఆ విజువల్స్ సినిమాటిక్ బ్రిలియన్స్ అని చెప్పుకోవాలి. ఆ కొండల బ్యాక్ డ్రాప్ లో ఎత్తైన కొండ రాయి మీద విజయ్ సేతుపతి నరికిన తల నవ్వుతూ కనిపించే వైడ్ యాంగిల్ షాట్ అయితే చూసే ఆడియన్స్ కి ఒక భయాన్ని, ఒక మిస్టరీని ఒకేసారి క్రియేట్ చేస్తుంది ఆ విజువల్ షాట్. ఇంకా రాజేష్ మురుగేషన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, డార్క్ థీమ్ బాగా సెట్ అయింది. ఏనుగుతో కాటాన్ వెళ్లే సీన్స్, అలాగే పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో వచ్చే బీజిఎం ఆ అట్మాస్ఫియర్ ని గ్రిటీగా చూపిస్తుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్క్రిప్టెడ్ బేస్డ్ రేంజ్ లో ఉన్నాయి. ఇంకా ఈ సిరీస్ లో మైనస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్స్ థ్రిల్లర్ గా మొదలైన ఈ సిరీస్ వెళ్లే కొద్దీ ఒక డాక్యుమెంటరీ లా మారిపోతుంది. సింధు మేనాలతో వచ్చే రొమాంటిక్ లవ్ ట్రాక్ పెద్దగా యూజ్ అనిపించదు, అంత అట్రాక్ట్ గా కూడా ఉండదు. ఇంకా వాళ్ళ స్టోరీను ఎండ్ కూడా చాలా అబ్రాప్ట్ గా ఉండి మెయిన్ మర్డర్ మిస్టరీ ఇంటెన్సిటీ ఫ్లో ని డిస్టర్బ్ చేసింది. ఇంకా లాస్ ఆఫ్ కోర్ ఇన్వెస్టిగేషన్, డీవియేట్ అయిన స్టోరీ లైన్. సిరీస్ సగం దాటాక డైరెక్టర్ అసలు పాయింట్ మర్చిపోయి క్యారెక్టర్ బిల్డింగ్ పేరుతో ఆడియన్స్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చేయాల్సిన పోలీస్ క్యారెక్టర్లు కాస్త రిపీటెడ్ గా వచ్చే కొన్ని డ్రింకింగ్ సీన్స్ లు, ఇంకా ముంబై కేరళ గ్యాంగ్ వార్స్ బ్యాక్ స్టోరీలో పడిపోవడం కొంచెం డీవియేట్ అయినట్టు అనిపిస్తుంది స్టోరీ. ఇంకా హీరో ముతుకి, శివన్న, మినిస్టర్ బెన్నెలకు మధ్య ఉన్న కనెక్షన్ ఇంకా క్లియర్ గా స్ట్రాంగ్ గా రాసుకొని ఉంటే బాగుండేది. కొంచెం క్లారిటీ మిస్ అయింది. అసలు మెయిన్ కోర్ పాయింటే వీళ్ళ ముగ్గురు, కానీ ముగ్గురు కలిసే ఎపిసోడ్స్ లో ఉండాల్సిన హై వోల్టేజ్ డ్రామా మిస్ అయింది. జస్ట్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లతో ఆ స్టోరీని ఎండ్ చేయడం డిసప్పాయింట్ చేసింది. ఇంకా మెయిన్ స్లో ఫేస్ నరేషన్. ఈ సిరీస్ మొత్తం స్లోగా ఉంటుంది. స్లో స్క్రీన్ ప్లే ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. మిగతా ఆడియన్స్ కి కొంచెం స్లో ఫీల్ అనిపిస్తుంది. అసలు లాస్ట్ వరకు కూడా ఆ మొండు ఎక్కడుందనేది చూపించకపోవడం, ఇంకా ఎటువంటి ట్విస్టులు కూడా ఉండవు సిరీస్ లో. జస్ట్ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్క్రిప్ట్ మాత్రమే ఈ సిరీస్. ఇంకా ఓవర్ స్ట్రెచ్ ఎపిసోడ్స్ మొత్తం 10, దాదాపు 5 గంటల రన్ టైం. అంత టైం అనవసరం. దానికి తోడు సస్పెన్స్ ఓవర్ డోస్ అయిపోయి క్లైమాక్స్ వచ్చేసరికి చూసే ఆడియన్స్ కి ఎలా చేస్తే మనకేంటి అనే ఫీల్ వస్తుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని మైనస్ పాయింట్ల వల్ల ఈ సిరీస్ డల్ అయింది. ఎడిటింగ్ వర్క్ ఇంకా చాలా ఉంది. టైం లైన్స్ మధ్య జంప్ అయ్యేటప్పుడు ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే హీరో వాచ్ మెకానిక్ గా, డాన్స్ ట్రూప్ బాడీ గార్డ్ గా చేసే సీన్స్ ఎంతకీ తెగవు సిరీస్
సిరీస్ లో. ఎడిటర్ కనీసం ఒక 2-3 ఎపిసోడ్ల లెంత్ ని ట్రిమ్ చేసి ఉంటే రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. ఇంకా తెలుగు డబ్బింగ్ విజువల్స్ ఎంత రాగా ఉన్నాయో కొన్ని చోట్ల తెలుగు డబ్బింగ్ అంత ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు లిప్ సింక్ ఇంకా వాయిస్ డబ్బింగ్ ఆ ఫీల్ కి మ్యాచ్ అవ్వదు. ఇంకా ఎక్కడ అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫైనల్ గా ఒక ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ మొదలైన కాటన్, ఆ తర్వాత క్యారెక్టర్ల బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరుగుతూ ఒక స్లో స్క్రీన్ ప్లే తో రివెంజ్ డ్రామాగా ఎండ్ అయింది. ఇంకా విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ కోసం అయితే తప్పకుండా చూడొచ్చు ఈ సిరీస్ ని. కాకపోతే చాలా ఓపిక అవసరం. ఇంకా ఈ సిరీస్ కి నా రేటింగ్ 3.75/5. ఇలాంటి లేటెస్ట్ మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.